ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. ఆమె రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగబోనని సంచలన ప్రకటన చేస్తూ భావోద్వేగ లేఖ రాశారు. 1999 నుంచి లోక్సభకు పోటీ చేస్తూ లోక్సభలో అడుగుపెడుతున్న ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆమె తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి సోనియా గాంధీ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి తమ కుటుంబంలోని వారే పోటీ చేసే అవకాశాలున్నట్టు ఆమె హింటిచ్చారు. ఆరోగ్యం, వయస్సు కారణంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు తెలిపారు. ఈ రోజు తాను ఏ స్థాయిలో ఉన్నా దానికి మీరే కారణమని గర్వంగా చెప్పగలనని రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు తాను తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. తాను పోటీ చేయని కారణంగా నేరుగా మీకు సేవ చేసే అవకాశం ఉండదని, కానీ తన హృదయం, ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయని అన్నారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ మీరు నాకు, నా కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ లేఖను సోనియా హిందీలో రాశారు. కాగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ వేశారు. తొలిసారి ఎగువ సభకు ప్రాతినిధ్యత వహించబోతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ స్థానం ఖాళీ అవనుంది. ఆ స్థానంలో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.